దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గత 12 సంవత్సరాలుగా మెహర్ ప్రభు చరిత్రము చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే 12 సంవత్సరాలు అయినా ఇంకా చాలా ఉంది. అంత విస్తృతంగా ఆయన చరిత్ర వ్రాయబడింది. ఒక ఎస్టిమేట్ ప్రకారము ఏ వ్యక్తి యొక్క జీవితము కూడా ఎంత విస్తృతంగా రికార్డు చేయబడలేదు ప్రపంచంలో. అంటే అంత కేర్ తీసుకొని మన ప్రియతముడు తన జీవితాన్ని భావి తరాల వాళ్ళ కోసం ఆయన రికార్డు చేసి ఉంచాడనమాట. అంత అదృష్టం మనకి ఇది చదవడం అంటే. గత వారం ఎక్కడున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వారం విషయంలోకి వెళదామండి. 1955వ సంవత్సరము నవంబరు మాసములో బాబా ప్రధాన భాషా బృందాలు 4, మొట్టమొదట గుజరాతీ, తర్వాత తెలుగు, తర్వాత హిందీ, తర్వాత మరాఠీ. ఒక్కొక్క భాషా బృందానికి ఒక్కొక్క వారం, అంటే 5 రోజులు. యాక్చువల్గా 2 రోజులు ప్రిపరేషన్స్, క్లీనింగ్, మళ్ళీ తయారు చేయడానికి, జనాలు రావడానికి, సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇప్పటికీ 2 భాషా బృందాలు పూర్తయిపోయినాయి. హిందీ భాషా బృందం యొక్క సహవాసం నడుస్తూ ఉంది. అది మధ్యలో మనం ఆగాం. ముఖ్యంగా పోయినసారి చివరిలో ఎక్కడ ఆగామంటే మనం ప్రతి బృందాన్ని కూడా మెహరాజాద్ తీసుకువెళ్ళి దగ్గరుండి అన్నీ చూపించేవారు ఆయన. అలాగే మెహరాబాద్ కొండ మీదకి వెళ్ళి అదంతా చూపిస్తూ ఉండేవారు. అలాగా ఈ హిందీ బృందాన్ని తీసుకొని మెహరాజాద్కి వెళ్ళారు. అక్కడ గాడ్గే మహారాజు నుంచి కబురు రావడం మీకు గుర్తుందో లేదో. పండరీపురానికి చెందినటువంటి గాడ్గే మహారాజ్ అతను బాబాకి కబురు పంపించాడు. ఒక్కసారి నాసిక్ రావయ్య, మా శిష్యులందరూ నిన్ను చూస్తారు అని. నాకు రావడం కుదరదు అన్నారు. తర్వాత కొద్ది రోజులకి అతని శరీరం విడిచిపెట్టేశాడు కూడా. ఇక ఈరోజు విషయంలోకి వెళ్దాం. ఈ మొత్తం షహవాసీలందరినీ మెహరాజాద్ ప్రాంగణం అంతా దగ్గరుండి తిప్పి చూపించారు బాబా. ఇదిగో ఇది నేను ఇక్కడ పడుకుంటాను, ఇదిగో ఇది మండలి హాల్, ఇదిగో ఇది మెహరా గది, అది మణి గది అని అన్ని దగ్గరుండి చూపించాడు ఆయన. అలాగే ఏకాంత వాసం జరిపినటువంటి కొండ మీదకి కూడా బాబా తీసుకువెళ్ళారు. అలాగే మెహరాజాద్ ప్రాంగణంలో 7 మామిడి మొక్కలు ఉంటాయి. మరి మీరు చూసే ఉంటారు, చాలా మంది పట్టించుకున్నారు, మనకు అలవాటు అది. అక్కడ 7 మామిడి మొక్కలు ఉంటాయి. ఆ బాబా 7 లెక్క పెట్టమన్నారు. మద్రాసులో ఒక మస్తు తను మామిడి పళ్ళు తినేసి ఈ 7 టెంకలు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అవి దాచుకుని నేను తెచ్చి ఇక్కడ పాతాను నేను ఇవి అని బాబా చెప్పాడు. ఇప్పటికీ ఉన్నాయండి ఆ 7 చెట్లు కూడా. వాటిని ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆ మామిడి పళ్ళు కాసే టైంలో వెళ్తే మనకి ఇస్తారు కూడా. సో బాబా స్వయంగా చూపించారు. ఎందుకని ఏ వస్తువుని ఎంత ఖరీదైందైనా సరే ఆయన ఎప్పుడు దాచుకోరు. ఎవరో అమెరికన్స్ వాళ్ళు వచ్చేటోడు పెద్ద వాచ్ తెచ్చేవారు, ఎవరికో ఇచ్చేసేవారు. నీకు ఎవరికి కావాలి తీసుకో అనేవారు. ఆ స్వీపరసాలకు కూడా పిలిచి ఇచ్చేసేవారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఉంచుకోవద్దనేవారు. ఎందుకని ఆయనకి అటువంటిది ఏమీ లేదు. కానీ మస్తులు ఏమైనా ఇస్తే విరిగిపోయిన చెప్పు, వాళ్ళు ఇచ్చి చిరిగిపోయిన పీలికలు ఇవన్నీ దాచుకుంటూ ఉండేవారు. అవన్నీ లాకర్లో పెట్టించి జాగ్రత్త సుమ, ఇవి ఎవడు ముట్టుకోకుండా అనేవారు బాబా. అంటే అవి ప్రేమకు టోకెన్స్ అనమాట అవి. అందుకని ఎంతో విలువగా వాటిని దాచుకుంటూ ఉండేవారు. ఆ 7 చెట్లు బాబా చూపించారు. ఆ సందర్భంగా మస్తులంటే ఏమిటి అని బాబా వాళ్ళకి, ఆ బృందానికి చెప్పారు. మీరంతా రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒకడికి ఆస్తి ఇంట్రెస్ట్, ఒకడికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్, ఒకడికి అధికారం, ఒకడికి ఆస్తి, ఇలా రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. కానీ కేవలం దేవుడు మాత్రమే ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు మస్తులు అన్నారు. వాడు ఏమీ పట్టించుకోడు, అన్నీ స్విచ్ ఆఫ్. ఒక్క దేవుడే. ఏమిరా స్నానం ఎప్పుడు చేసావు నన్ను అడక్క, స్నానాలైనా నాకు అనవసరం, నాకు ఆయనే. ఎందుకని పూర్తిగా వాళ్ళ ధ్యాస భగవంతుడి మీదకి మరలిపోయింది. ఇక వాడు ఎవరిని పట్టించుకునే స్టేజ్లో లేదు. మరి అటువంటి వాడికి జలుబు చేయదు, దగ్గు రాదు అన్నారు బాబా. ఏ రకమైన అనారోగ్యం కూడా రాదు. ఎందుకని వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు కాబట్టి నేనే వాళ్ళని చూసుకోవాలన్నారు బాబా. అవతార పురుషుడికి అన్ని రోగాలు వస్తాయి, మస్తుడికి మాత్రం ఏ రోగం రాదు. ఎందుకని నాది బాధ్యత. గతంలో కూడా చెప్పుకున్నాం ఒకసారి. దక్షిణ భారతంలో ఒక ఆరో భూమికి చెందినటువంటి మస్తుని తీసుకొచ్చారు మండలి వాడు. వాడు రిక్షాలో వచ్చాడు. 6 ఏళ్ళు అయింది స్నానం చేసేవాడు.
వాడు సగం టీ తాగి మిగిలిన సగం నెత్తి మీద పోసుకునేవాడు, అలవాటు వాడికి. అదంతా జడలు కింద కట్టేసి పురుగులు పాకుతూ ఉన్నాయి మొత్తం నెత్తి మీద. దుర్గంధం. వాడు అంత దూరం నుంచే మనం అసలు దగ్గరికి వెళ్ళలేమన్నమాట. బాబా వాడిని ముద్దు చేసేస్తూ ఉన్నారు. ఎందుకని వాడు ఆరోభూమి కంటే అతి ఉన్నతమైనటువంటి స్థాయి. ఇంకా అవుటర్లోకి వచ్చేసాడు భగవంతుడి దగ్గరికి. ఒక్క అడిగేస్తే ఇంకా భగవంతుడే అయిపోతాడు వాడు. సో వాడికి అరటిపండు తినిపిద్దాం, టీ తాగుతాడు పట్టరా, బ్రెడ్ తీసుకురా, ఇవన్నీ వీళ్ళందరినీ పరిగెత్తిస్తూ ఉన్నారు. వీడిని మనం కూడా బెంగళూరు తీసుకెళ్ళిపోదాం అన్నారు. అయ్యో బాబోయ్ అనుకున్నారు వీళ్ళు. ఎందుకని ఆయనంటే భగవంతుడు కాబట్టి భరించేస్తాడు. మరి మనం మానవులం కదా. కారులో వెనకాల కూర్చోబెట్టుకున్నాడు, పోని అన్నాడు ఆయన. వాసన అది డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవ్ చేస్తూ అతను తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఎంతసేపు కూర్చుంటాం మనం ఆ దుర్గంధాన్ని. మధ్యలో ఆపి కాసేపు టీ తాగిరా అనేవారు బాబా. సరే 2 రోజులు తిప్పి వాడిని మొత్తానికి వదిలేశారు. అప్పుడు వివరణ ఇస్తూ బాబాని అడిగారు, ఎలా భరిస్తావయ్యా నువ్వు, నీకేం అనిపించదా, నీకు మాలాంటి ముక్కే ఉంది కదా అని. అప్పుడు బాబా చెప్పారు, నేను మస్తులకు తల్లి పాత్ర పోషిస్తాను. తల్లి బిడ్డ మలమూత్రాలు శుభ్రం చేయడానికి అసహించుకుంటే తల్లి పాత్రకు అనర్హురాలు. ఏ తల్లి అయినా ఉంటుందో? ప్రపంచంలో ఎంతమంది తల్లిల్లో ఒక్క తల్లి కూడా ఉండదు బిడ్డ మలమూత్రాలు శుభ్రం చేయడానికి అసహించుకునేది. అలాగే నేనే అసహించుకుంటే వాడిని ఎవరు చూస్తాడు వాడిని? అంచేత మస్తులకు సంబంధించి నాదే బాధ్యత, తల్లి పాత్ర పోషిస్తూ ఉంటాను అని ఆ రోజు చాలా ఎక్కువగా వివరణ ఇచ్చారు ఆయనకి బాబా. సరే మధ్యాహ్నానికల్లా మళ్ళీ మెహరాబాద్ తీసుకొచ్చేసారు అందరినీ. అక్కడ భోజనాలు అయిపోయినాయి. మధ్యాహ్నం 2:30 నుంచి 6 గంటల వరకు అద్భుతమైన కవాలి ప్రోగ్రాం పెట్టించారు. సుప్రసిద్ధ కవాలి గాయకుల్ని గెలిపించారు. వాళ్ళు కచేరీ చేశారు. బాబా మండలిలో అలోబా అనేవాడు ఉండేవాడు. మనందరికీ గుర్తే, పొట్టుగా ఉండేవాడు. అతనికి ఉర్దూ బాగా వచ్చు. మహమ్మదీయుడు కదా, ఇరాన్ దేశస్తుడు అతను. ఈ భావం వచ్చేటప్పటికి తట్టుకోలేడు. ఇంక అతను డాన్స్ కట్టేస్తూ ఉంటాడు, గెలగెల కొట్టుకుంటూ ఉంటాడు. అలాగే 2-3 ఉండేవారు మండలిలో. భావు కల్చర్ని పిలిచి, బాబా వీడి రెస్పాన్సిబిలిటీ మీరే, గట్టిగా పట్టుకో, కట్టేలాంటి వాడిని. అతను పక్క నుండి చూసుకుంటూ ఉండేవాడు. అయినా కంట్రోల్ చేయలేకపోయాడు. అందుకని అంత అద్భుతమైన భావాలు ఉంటాయి నా కవాలీల్లో, గజల్తో. ఆ సంప్రదాయం లేదు మనకి. మనకి భగవంతుడు భక్తుడు, కానీ వాళ్ళకి ప్రియతముడు ప్రేమికుడు. అది వాళ్ళ రిలేషన్షిప్. సో ప్రేమికుడు అనగానే దగ్గరికి వెళ్ళిపోతాడు, దూరం ఉండదు. మనం ఇలా ఉంటాం, దూరంగా ఉండి వంగి దండం పెడతా ఉంటాడు. ఆ ప్రేమికుడు అలా కాదు, దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా ఆలింగనం చేసేసుకుంటాడు ప్రియతముడిని. ఆ భావం అన్నమాట. మీకు ఉదాహరణ ఒకటి మనవి చేస్తా, అంటే ఎంత అద్భుతమైన భావాలు ఉంటాయి. ఒక కవి ఇలా రాసుకున్నాడు అనమాట. ఒక కవాలు, ప్రభు నీ మీద విరహంతో విపరీతంగా దహించుకుపోతూ ఉన్నాను. నేను ఎన్నాళ్ళ నుంచి ఈ యాతన అనుభవిస్తున్నానో నీకు నాకే తెలుసు, మూడోవాడికి తెలియదు. ఎందుకంటే నువ్వు ఈ గేమ్ ఆడుతున్నావు కాబట్టి నీకు తెలుసు, నన్ను ఏడిపిస్తున్నావు కాబట్టి. ఇదంతా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి నీ గురించి. ఇవన్నీ కప్పులో కలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా శరీరం మీద పడితే కనపడిపోతుంది, అంత వేడిగా ఉన్నాయి. అంత తీవ్రమైన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను నేను. కానీ నా ప్రార్థన చూసి ఏదో క్షణం నువ్వు వచ్చేస్తావు. నువ్వు రాగానే నిన్ను చూసిన ఆనందంలో నీకు జాగ్రత్తలు ఏం చెప్పి పరిస్థితులు ఉండను నేను. అంచేది ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇందులో కనుక వేలు పెట్టావంటే కాలిపోద్దు సుమ వేలు, జాగ్రత్త. అంటే బాబాకి చాలా ఇష్టమైనటువంటి గజల్స్ అన్నమాట ఇవన్నీ. అంటే భగవంతునితో నేరుగా ఒక డైలాగ్ నడిపేటువంటి ఆ సంప్రదాయం. అంచేత బాబాకి చాలా చాలా ఇష్టం. మధ్యలో ఆగమనేవారు. ఆగమని దీని అర్థం మీకు తెలుసా అని ఆయన చెప్తూ ఉండేవారు ఆ అర్థాన్ని. అలాగా 4 గంటల పాటు అది చాలా అద్భుతంగా జరిగింది. సాయంత్రం 6:30కి ఈ కవాలి గాయకులందరూ కూడా వెళ్ళిపోయారు. బాబా ఎలా ఉన్నారంటే ఒక పూల పర్వతంలాగా ఉన్నారట. మొత్తం దండలే ఇక్కడ దాకా, ఈ చుట్టూ మొత్తం ములిగిపోయి కప్పడిపోయి ఉన్నారనమాట. ఆ పువ్వులు అందరూ దండలు వేసేసారు కదా. ఎందుకని ఆఖరి రోజు అనమాట. ఆ రోజు తిరిగి ఆ పూలమాలలన్నీ తీసేశాడు. తీసేస్తే కోటు చూస్తే మొత్తం డాగులు పడిపోయి నలిగిపోయి ఉంది కోటు, పింక్ రంగు కోటు. అది కూడా తీసేశాడు. తీసి కొత్త కోటు పట్టుకొచ్చాడు, బాబాకి తొడిగేశాడు అక్కడికక్కడే.
బాబా సడన్ గా ఆబ్సెంట్ అయిపోయారు. అంటే ఆయన చేతి వేళ్ళు ఒక్కటే కదులుతున్నాయి, కళ్ళు కదలటం లేదు, మనిషి కదలటం లేదు. చాలాసేపు అలా ఉండిపోయారు. ఇక్కడ బాబూజీ రాస్తూ ఉన్నాడు, బాబా ఎలా ఉన్నారంటే మన కంటికి కనిపించని ఒక దివ్య వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు ఆయన. ఆ వేళ్లతో అనిపించింది చూసే వాళ్ళందరికీ కూడా. అంత నిశ్శబ్దం అయిపోయారు. చాలాసేపు అయిన తర్వాత సడన్ గా బాబా లేచారు. లేచి ఆ గుమ్మం దాకా అడుగులు వేశారు. వేసి ఒక్కసారి అందరి మీద ఆ కళ్ళు ఇలాగా సారించారు. ఎంత ప్రేమను కురిపించాడంటే ఆయన మొత్తం అందరూ కన్నీళ్ళమయమైపోయారు. అంటే అంత ప్రేమని కురిపించగలిగిన నేర్పు ఆయన సొంతం అది. సో ఇక అయిపోయింది, మీకు ఆఖరి రోజు ఇది అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అన్నారు బాబా. ఎవరు దగ్గర రావద్దన్నారు. టక్కుమని లేచి కారెక్కేసి వెళ్ళిపోయారు. ఆ సన్నివేశాన్ని వర్ణిస్తూ బాబూజీ రాస్తున్నాడు, ఒక కుంభవృష్టి కురిసినప్పుడు ఎలాగైతే నేల చెమగిల్లిపోతుందో అలా అయిపోయిందట మొత్తం మెహరాబాద్ నేల అంతా కూడా. ఎందుకని ఆ ప్రభువు నుంచి విడిచి ఉండలేక వెళ్ళిపోతున్నాడు ఆయన. రేపు పొద్దున బయలుదేరి వెళ్ళిపోతాం, అయిపోయింది. ఎంత ఆనందం! ఈ 5 రోజులు ఈ స్వర్గం ఈ క్షణంతో ఫుల్ స్టాప్. ఇది తట్టుకోలేక గిలగిల కొట్టుకున్నారట. సరే, ఈ మండలి వాళ్ళందరూ బస్సులు ఏర్పాటు చేశారు రైల్వే స్టేషన్. ఆ రోజు కొంతమందికి రైళ్లు ఎక్కాలి, మర్నాడు పొద్దున్న కొంతమందికి ఎక్కాలి. ఇవి రకరకాల బళ్ళు కదా, అందరూ ఒక చోటుకి ఒక ట్రైన్కి కుదరదు కదా. సరే, ఈ ఏర్పాట్లు ఈ పాపం వీళ్ళు సామాన్లు కూడా సర్దుకునే మూడ్లో లేరటి. ఎవడు కూడా ఉండిపోదాం, పోతే ట్రైన్ పోతే పోనే, తర్వాత వెళదాం. సరే, వీళ్లే పాపం మండలి వాళ్లే దగ్గరుండి ఆ సామాన్లన్నీ మోసి వీళ్ళ కూర్చోబెట్టి పంపిస్తూ ఉన్నారు. ఈ హడావు నడుస్తూ ఉంది. ఈలోగా బాబా మెహరాబాద్ చేరారు. అర్జెంట్ గా ఇరిచిని పిలిచారు. డిక్టేషన్ ఇస్తాను, రాసుకో అన్నారు. డిక్టేషన్ ఇచ్చారు. అర్జెంట్ గా ఇది పట్టుకెళ్ళి టైప్ చేయించి వాళ్ళకి ఇచ్చేసిరా, నా వీడ్కోలు సందేశంగా వాళ్ళకి ఇచ్చిరా అన్నారు. అంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. వాళ్ళు ఇంతో పాటు వాళ్ళు అలసిపోయారు, కానీ వాళ్ళు మాత్రం ఆ చెప్పింది చేయవలసిందే. వెంటనే ఇరిచవని ఇప్పుడులా జిరాక్స్లు కూడా లేవేవి. మరి ఎలా చేశారో, 10 మంది కొట్టారో, టైపు చేత్తో రాసేసారో కొన్ని. ఇవన్నీ పట్టుకొని పరుగున మెహరాబాద్ వెళ్ళాడు. మెహరాబాద్ వెళ్తే మర్నాడు రైలు బండికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి ఇది అర్జెంట్గా చదవమన్నారు బాబా మిమ్మల్ని అన్నారు. మిగిలిన వాళ్ళ కోసం స్టేషన్కి పరిగెత్తాడు. స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళందరికీ ప్రతి గ్రూప్కి ఇచ్చాడు. ఢిల్లీ గ్రూప్ ఒకటి, అలాగే ధార్వాడ్ గ్రూప్ ఒకటి, భోపాల్ గ్రూప్ ఒకటి, ఇలాగే వాళ్ళందరికీ ఇచ్చి ఆ సందేశం ఏమిటంటే, మీరు వెళ్ళిపోయేటప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా నన్ను మీతో తీసుకువెళ్ళండి. నేను మీ వెంట వస్తున్నప్పుడు ఏడవడం అర్థం లేనిది కదా. నేను మీతోటే ఉన్నప్పుడు ఎందుకు ఏడవడం? అది ఉల్లాసమైన హృదయాలతో మీరు తిరిగి వెళ్ళండి. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, నేను సదా మీతో ఉంటాను. నాకు స్వభావం ఏంటంటే అన్ని చోట్ల ఏకకాలములో ఉండగలను. అక్కడ ఉండిపోతే అర్రే మా ఊళ్ళో లేడు, ఇవన్నీ బోగస్ అన్నారు. అన్ని చోట్ల ఏకకాలములో ఉండగలను. మీరు మీ తిరుగు ప్రయాణంలో నేను మీతో ఉన్నట్టే ఊహించుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక నేనే తలుపులు తీసినట్టు ఊహించుకోండి. వచ్చేసేవరా అని బాబా ఆలింగనం చేసుకున్నట్టుగా ఊహించుకోండి. అన్ని చోట్ల నేను మీ వెంటే ఉన్నట్టుగా అనుభూతి చెందండి. నా ప్రేమలోనే జీవితాన్ని గడుపుతూ నా కోసమే జీవించి నా కోసమే మరణించాలని నా కోరిక అని బాబా ఆ సందేశంలో చెప్పారు. అంటే చివరి క్షణము వరకు ఆయన్ని పట్టుకుని మనం ఉంటే అయిపోయింది. ఈ జన్మలో మనం ఇంకేం చెయ్యక్కర్లే, ఆయనదే బాధ్యత అంట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చివరి వరకు మధ్యలో ఇటు అటు గెంతకుండా ఆయన పాదాల మీదే ధ్యాస నిలిపి అలాగే ఊపిరి వదిలేసాం అనుకోండి, అయిపోయింది అంతే. ఆ సందేశం ఆ రోజు బాబా పంపించారు. ఇక మరాఠీ సహవాస్ 4వది. ఈ హిందీ వాళ్ళు మర్నాడు బయలుదేరి వెళ్ళిపోయారు. ఖాళీ అయిపోయాగానే సన్నాహాలు మొదలైనవి. మళ్ళీ ఉపద్రవమే అది. ఎప్పటికప్పుడు బాబాది రిలాక్స్ అవుదాం, రెస్ట్ తీసుకుందాం, ఇవేవీ లేవు ఆయన డిక్షనరీలో. ఆయన కూడా పనిచేసే వాళ్ళు కూడా అలాగే ట్రైనింగ్ అయ్యారు. ఉదాహరణకు ఇరిచిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, నవజీవనంలో చాలా కష్టాలు పడ్డారట కదా మీరు
అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి డాన్ స్టీవెన్స్ అడిగాడు. నబీ ఇరిచ్ అన్నాడు, బాబాతో మా జీవితం ఒకటే స్టైల్, వాట్ నెక్స్ట్ క్షణం ఏం చేయాలి నేను అని తరువుకోత ఎప్పుడు మాకు. ఈ తరువుకోతలో బాధపడడం, కష్టాలు అనుభవించడం ఇవేమీ లేవు మాకు. కదా అంత టైం ఎక్కడుంది మాకు? ఖాళీగా ఉన్నవాడికి చాలా చెమట తుడుచుకొని చచ్చిపోతున్నావు పోయి అని ఎప్పుడు అంటాడు? ఖాళీ దొరికినప్పుడు. మాకు ఆ ఖాళీ ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు తరువుకోతే పరుగులు ఉరుకులు పరుగులే. అంచేత కష్టము సుఖము ఇవేవీ లేవు మా డిక్షనరీలతో. ఆయనతో గడిపాం మేము జీవితం, అదే మా భాగ్యం. అంటే కష్టం సుఖం మామూలుడికి ఉంటాయి, అవి ఆయనతో గడిపినప్పుడు అవి పక్కనట్టేసి ఆయనతోటి ఆ సాన్నిధ్యాన్ని అనుభవించాలి. అదే మేము అనుభవించాము. సో బాబా మళ్ళీ తరువుకోత మొదలెట్టేశారు. మరాఠీ వాళ్ళు ఎంతమంది లిస్టు పట్టరా అన్నారు. 200 మంది పైగా వచ్చేసారు బాబా అన్నారు. 200 మంది అంటే మనం 150 మందికే రెడీ. అర్జెంటుగా ఒక కొత్త పెండాలు వేయాలన్నారు. అది ఎక్కడ వెయ్యాలో కూడా ఆయనే నువ్వు ప్లాన్ చేసుకొని ఏం వదిలేరాడు. ఆయన చెప్పారు, నా జోపిడీకి ఎదురుకుంటా ఖాళీ ఉంది, అక్కడ వెయ్యండి పెండాలు అని చెప్పారు. ఇక దాని గురించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ పెండు ఇన్ఛార్జ్ మనకి తెలుసు కదా, అతన్ని పిలిపించారు. ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. చివరికి 213 మంది తేలారు. ఎందుకని? ఇది చివరిది కదా. మొదటి గ్రూపుల్లో రాలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. జ్వరం వచ్చో లేకపోతే బిడ్డ పెళ్ళో ఏదో వచ్చో రాలేకపోయారు. వాళ్ళందరూ 4-5 ఉన్నారు. వాళ్ళు బాబాకి బ్రతిమాలుకున్నారు, మేము వచ్చేస్తాం, ఏదో ఒక భాషా బృందంలో మమ్మల్ని పడి. ఇది చివరిది కాబట్టి అక్కడ మిగిలిపోయిన వాళ్ళు అందరినీ కూడా వచ్చేమన్నారు. వాళ్ళు ఏ భాష వాడైనా సరే. 213 మంది మొత్తం ఈ బ్యాచ్, పెద్ద బ్యాచ్ ఇది వచ్చారు. వీళ్ళంతా నవంబర్ 27వ తారీఖు రావడం మొదలుపెట్టారు. 28 తెల్లవారుజామున 2 గంటల వరకు బస్సులు రావడం, దింపడం, వెళ్ళడం ఇది నడుస్తూ ఉంది. ఆ రోజుల్లో మన ఇంతంత పొడుగు సూపర్ లగ్జరీ బస్సులు ఏవి లేవండి, చిన్న బస్సులే. 30 మంది అంతమంది వచ్చేవారు ఆ రోజుల్లో. ఆ బస్సులే ఇవి. వీళ్ళందరినీ ట్రిప్పులు వేస్తూ తిరుగుతూ రాత్రి 2 వరకు దిగుతూ ఉన్నారు. మండలి వాళ్ళకి నిద్ర లేవు. మనం చదువుకున్నాం కదా, విష్ణు మాస్టర్ వీడు 4 రోజులు నిద్రపోలేదు, వాడు బతికే ఉన్నాడు, ఏమవుతుందని. అలాగే ఉండేది వీళ్ళ జీవితం అంతా. సరే, మళ్ళీ హడావుడి మొదలైపోయింది. ఎక్కడికక్కడ రద్దీ, హడావుడి. 213 మంది వీళ్ళు వర్కర్స్. ఇదంతా వీళ్ళలో మరాఠీ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారని అనుకున్నాం కదా. ముఖ్యంగా ఖరగ్పూర్ నుంచి డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి మొట్టమొదటిసారిగా ఈ సహవాస్కి వచ్చాడు. మనకు తెలుసు జిఎస్ఎన్ మూర్తి గారు. ఆయన మహామేధావి, పిహెచ్డి ఇన్ భగవద్గీత. ఆయనకి బంగారు కడియారే ఉండే, గీతా భూషణ్ ఇవన్నీ డాక్టరేట్ ఉండేది గాడ్ స్పీక్స్ లో. అతను చాలా అనర్గళంగా ఉపన్యసించేవాడు. మన వేదిక మీద కూడా ఉపన్యసించాడు. ఇక్కడ చాలా మంది చూసే ఉంటారు కూడా. ఇక్కడ ఇదే వేదిక మీద యు ఆర్ మై వివేకానంద అనేవారు బాబా అన్నది. అంటే అంత గొప్ప ప్రసంగికుడు అనమాట ఆయన. అతను వచ్చాడు. అతని కథ ఏమిటి? వాళ్ళ నాన్న ఒక ఆంగ్ల మాస పత్రికకు ఎడిటర్గా పనిచేస్తూ ఉండేవాడు. బాగా మేధావుల కుటుంబం అన్నమాట వీళ్ళంతా. అతని దగ్గర పెద్ద లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో పుస్తకాలు తిరిగేస్తూ ఉంటే బాబాకు సంబంధించిన మెహర్ బాబా జర్నల్, ఇవి పాత కాపీలు ఏవో దొరికాయి. అవి చదివాడు. అబ్బా అద్భుతం, ఇది సత్యము. ఒక సందర్భంలో ఈ విషయం కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఇప్పుడు బాబాని చూడగానే, బాబా సందేశాన్ని వినగానే, బాబా బుక్ చూడగానే మన హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో ఎగిరి గంతేస్తాం. అవునా కదా? మరి వచ్చినోడికి ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? అది మన ఆత్మ సత్యము కోసము కరువు ఆచిపోయి ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎక్కడ చూసినా మోసం, కపటం, దగ, కుట్ర, ఇదే ఎక్కడ చూసినా సరే కలుషితం అయిపోయి ఉంది వాతావరణం. ఆయన నికార్సైన సత్యము. ఆ సత్యము తారసపడగానే మన హృదయం, ఆత్మ బయటికి దూకి, ఇదిరా నాకు కావాల్సింది, ఎన్నాళ్ళు వెతుకుతున్నానే, ఇది నాకు కావాల్సింది అని చెప్పుద్దన్నమాట మనతో. అది పొందే ఆనందం. అది మనం పొందే ఆనందం కాదు, శరీరానికి కాదు ఆనందం, ఆత్మ పొందే ఆనందము. అది తారసపడగానే ఆ సత్యం చాలా ప్రభావితుడయ్యాడు. అంచేత అతను వచ్చాడు. ఉదయమే ఆ 28వ తారీఖు 7:15 కల్లా బాబా వచ్చేసా.
రాగానే మొట్టమొదట ఆయన క్యాబిన్లోకి వెళ్ళిపోయి వీళ్ళందరికీ వాళ్ళు తిట్లు అక్షంతలు వేసేస్తారు, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి చెప్పమంటారు, అవన్నీ సూపర్వైజ్ చేస్తారు, చేయని వాడికి 4 అక్షంతలు వేస్తారు. ఇవన్నీ మామూలు, వాళ్ళందరికీ అలవాటైపోయింది. తర్వాత ఈ సమావేశ మందిరం లోయర్ మెహరాబాద్ మండ్లీ హాల్, అక్కడికి వచ్చేటప్పటికి ఈ 200 మంది దాంట్లో అట్టుకొని రెడీగా ఉన్నారు. చూశారు, అమ్మ ఇవన్నీ నేను మోయాల, ఎందుకని మరి మొదటి రోజు కదా, ఈ దండలన్నీ పట్టుకొని ఉన్నారు. అయితే మొట్టమొదట గుజరాతీ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ చాలా డిసిప్లిన్గా ఈ దండలను ఒక వరుసలో వచ్చి వేశారు. వీళ్ళు ఎలా దారిలోనే కాసేసారు. ఇంకే మొత్తం అంతా మీద పడిపోయారు బాబా మీద. సరే, బాబా మాత్రం ఎవరిని ఏం కోప్పడలేదు, ఆయన చికాకు పడలేదు. ఎందుకని వాళ్ళకి ప్రేమతో పిలిచాడు, ఆయన ఆహ్వానించాడు. వాళ్ళంతా అతిథులు కదా. మరి మండలి వాళ్ళు అరుస్తున్నారు, బాబా పాదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. ఎవడం కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళంతా బాబాని కంట్రోల్లో తీసేస్తున్నారు. వాళ్ళు పాదాలు ముట్టేసుకుంటున్నారు, వాడు తలకాయ పెట్టేస్తున్నాడు. ఇంకా బాబా అన్నారు, కానీ వాళ్ళని ఏమి అనకండి అన్నారు. సరే, నెమ్మదిగా కాస్త సద్దుమణిగాక దేశ్ముఖ్ వచ్చాడు, దండ వేసాడు హడావుల్లో. ఎవరా నువ్వు డాక్టరేట్ కదా అన్నారు. అవును బాబా. ఫిలాసఫీలో వీడి పిహెచ్డి బాబా అంటున్నారు అతను చూపించి. కానీ దండ ఎలా వేయాలో వీడికి చేత కాదు. ఎవడరా నీకు డిగ్రీ ఇచ్చినప్పుడు అంటే పాపం క్షమించి బాబా, నిన్ను చూడగానే ఆ ఆనందంలో ఇమోషన్ వచ్చేసి నేను వంకరగా వేసేసాను దండ. ఇక్కడ చెవుకు తగిలించాడు, ఈ పక్కకు వేలాడుతూ తీసి మళ్ళీ వెయ్యి అన్నారు బాబా. దాన్ని తీసి మళ్ళీ వేశాడు. శభాష్, సంతోషించాను హో అన్నారు. ఎందుకని పసివాడు హృదయం అతనిది. అతను డాక్టరేట్ అయినా కూడా డిస్కోర్సెస్ లాంటి ఉద్గ్రంథాన్ని, భగవంతుడు రాసిన గ్రంథాన్ని ఎడిట్ చేసేటువంటి బాధ్యతను నిర్వహించినటువంటి గొప్పవాడు అతను. మామూలువాడు కాదండి అతను. కానీ బాబా దగ్గర మాత్రం పసివాడే. గడేకర్ మరొక గొప్ప ప్రేమికుడు, మరాఠీకి చాలా పెద్దవాడు. గడేకర్ వచ్చాడు, గజమాల పట్టుకొని ఉన్నాడు. బాబా అన్నారు, ఏమిరా నా మీద జాలి లేదా నీకు? ఇంత దండ వేసిస్తే నేను మొయ్యగలనంటావా అన్నారు. లేదు బాబా, చాలా తేలిగ్గా కట్టించాను నేను, ఇది నీకు బరువు ఉండదు, నేను అంతా ఆలోచించి తెచ్చాను అన్నాడు. ఎంత ఖరీదేమిటి ఇది అన్నారు. 10 రూపాయలే బాబా. అయితే పర్లేదు వేసే అన్నారు. అంటే చమత్కారం కూడా, 10 రూపాయలే అన్నారు. ఓకే పర్వాలేదు వేసేయి అన్నారు. ఇక ఈ దండల కార్యక్రమం మొదలైన వెంటనే చూసారు, ఇంకా 100 దండలు ఉన్నాయి. ఇంకా బాబా ఒకసారి ఆపి కాళ్ళు ఇలా ముందుకు చాపారు, కింద స్టూల్ ఏమన్నారు. పైన ఒక తెల్లటి వస్త్రాన్ని మండలి వాళ్ళకి చెప్పి కప్పేమన్నారు. నా కాళ్ళ మీద వేసే దండలన్నీ మేళ్ళ మీద వేస్తే నేను మొయ్యలేనన్నారు. ఇంకా అలాగే అందరూ వేసేశారు. మౌనీ బాబా అని మౌనీ బాబా అని ఒక అతను ఉండేవాడు. బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు. అతన్ని బాబాయే కొన్నాళ్ల పాటు మౌనం ఉండమన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత సతారాలో బాబా ఉంటున్నప్పుడు అతను వచ్చాడు. వస్తే మౌనం మానేయక చాలు విరమించు అన్నారు. అయిపోయింది, విరమించి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత మళ్ళీ మౌనం అతనంతటతనే డిసైడ్ చేసి మౌనం పాటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు, ఎవరు ఇంకా మౌనం ఉంటున్నావా? ఉంటున్నాడు. ఎందుకు? నేను చెప్పినప్పుడు మానే. నువ్వు సొంతంగా చేస్తే దానికి ఏం విలువ ఉండదు, నేను చెప్పినప్పుడు చేస్తేనే దానికి విలువ ఉంటుంది మానే అన్నారు. ఓం పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పి మౌనం బ్రేక్ చేసి ఇప్పుడే నా ఎదురుగా అన్నారు బాబా. ఆ రోజు నుంచి నువ్వు మాట్లాడడం ప్రారంభించు మామూలుగా అన్నారు. ఈలోగా పాత పరిచయం ఉన్న, మొట్టమొదటి రోజుల్లో పరిచయం ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. బాబా దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకున్నారు. ఈ 200 మంది తయారైపోయారు, మాకు ఆలింగనం ఉందని. మీకు ఆలింగనం లేదు, ఎవరికి ఇవ్వటం లేదు, నన్ను వదిలేయండి అన్నారు బాబా. ఇక బాబా మొత్తం ఎక్కడ చూసినా పువ్వులే ఉన్నాయట ఇప్పుడు కూడా. అప్పుడు వామన్ సబ్నిస్ అని ఒక క్రీడాకారుడు ఉన్నాడు బాబా శిష్యులు. వాడి పిలిచి, నీకు మంచి బలం ఉంది కదా, ఈ దండ ఒక్క పువ్వు మిగలకుండా నా నుంచి తీసి బయట పెట్టే ఇవన్నీ కూడా అన్నారు. అతను ఆ గుట్టలన్నీ తీసి బయట వరండాలో, ఆ మండ్లీ హాల్ వరండాలో పెట్టేశాడు. అప్పుడు చేతి సౌజ్ఞలతో బాబా చెప్పడం ప్రారంభించారు ఈ సహవాసీలను ఉద్దేశించి. ఇక్కడ 5 రోజులు టైం ఉంది మీకు, ఏమి వర్రీ అవ్వద్దు. మీరు అరమరికలు లేకుండా కలిసిపోయి ఉండాలి. నేను గొప్పవాడిని, మీరు అల్పులు, ఇవేమొద్దు. బుధం మీద చేసుకునే ఉందాం మనం ఇక్కడ అందరం. అంతా ఒకటే స్థాయి, అలా ఉందాం మనం అందరం.
నీకు ఏడవాలి అనిపించింది అనుకో, లోపల ఏడు, బయటికి ఏడు. బయటికి మాత్రం నవ్వుతూ ఉండాలి. నవజీవన సూత్రాల్లో ఇది కూడా ఒకటి. గుండె లోతుల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతూ ఉన్న పెదాల మీద చిరునవ్వు చెదరిపోకూడదు. అది నవజీవన నియమాల్లో ఒకటి. చాలా కష్టం అన్నారు, అన్నిటిలోకి ఇదే కష్టం అన్నారు. మిగిలినవన్నీ 4 రోజులు ఉపవాసం మానేస్తాడు, మౌనం బ్రహ్మాండంగా చేసేస్తాడు. ఇది మాత్రం ఎందుకని అనాదిగా ఈ మనసు తినేస్తూ ఉంది నిన్ను. అంచేత దానిని నియంత్రించడం చాలా కష్టము అన్నారు బాబా. ఇంకా ఈవేళ దండలు ఇస్తారు కదా, అందరూ చేతులు ఎత్తండి, వేసిన వాళ్ళు అందరూ మొత్తం అందరూ చేతులు ఎత్తేసారు. రేపు నుంచి దండలు తేకండి, వద్దు. ఎందుకంటే మొదటిసారి వేయడం అదొక పద్ధతి, వేస్తారు కదా. రేపు నుంచి ఇంక దండలు వద్దు. ఎందుకని నాకు ఉన్నవి 2 కోట్లు. ఒకటి చూశారు కదా, ఇవన్నీ అయిపోయి ఇది పనికిరాదు వాళ్ళు. ఇంకోటి ఉంది, అదన్నా ఈ 4 రోజులు వేసుకునే ఉన్నారు కదా. ఈ 4 రోజులు మరి మీ మొజ్జుకొచ్చినప్పుడు వేసుకుని రావాలి కదా. అందుకని మీరు రేపు నుంచి ఏమో దండలు తేకండి. అలాగే ఈవేళ అవతార్ మెహర్ బాబాకి జై అని చెవులు బద్దలైపోయేలాగా నినాదాలు చేశారు. ఈ వేళతో ఆఖరని మొదట్లో చేశారు ధర్మం. ఇక రేపు నుంచి కామ్గా ఉందాం, నిశ్శబ్దంగా ఉందాం అన్నారు. అంటే డీల్ వాళ్ళతోటి ఈ 5 రోజులకు కూడా ఇలాగ మనం ఉందాం అన్నారు. నేను చెప్పే విషయాలు పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు కావచ్చు, కేవలం జోక్స్ కావచ్చు. కానీ అన్నింటినీ ఒకే రకమైన శ్రద్ధతో మీరందరూ వినాలి. అది నా కోరిక, నా ఆదేశం కూడా. బాబా నాకేం అర్థమవటం లేదు నీ సందేశము అని మీకు అనుమానం రావచ్చు. ఏం పర్వాలేదు, శ్రద్ధగా విని నీ మనసులో పెట్టుకో. ఏదో ఒక రోజు భవిష్యత్తులో నీకు అది అర్థం అవుతుందిలే. ఒకవేళ అర్థం కాలేదనుకో, నెక్స్ట్ జన్మలో అయినా అర్థం అవుద్ది. అంచేత భగవంతుని మాటలు ఊరకనే పోవు ఎప్పుడూ కూడా. దిస్ లైఫ్ దిస్ మచ్, నెక్స్ట్ లైఫ్ బెటర్ లక్ అనుకోవాలి. మనకు అర్థం కాలేదనుకోండి, ఈ జన్మలో ఇంతవరకు అర్థమైంది, అంతవరకే ప్రాప్తం. నెక్స్ట్ జన్మలో అర్థం అవుద్దిలే అనుకో. తప్పకుండా అది మాత్రం అర్థం అవుద్ది, నువ్వు ఇప్పుడు శ్రద్ధగా వింటే. అది జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి అని యశ్వంతరావు అని ఒక పెద్ద ఆయన సకోరి నుంచి ఉపాసని మహారాజ్ ఆశ్రమం నుంచి వచ్చిన ఆయన ఉన్నాడు. విన్నావు కదా యశ్వంత్ అన్నారు బాబా. విన్నాను బాబా అన్నాడు. ఇలా రా, దగ్గర రా అన్నారు. పక్కన నుంచి పెట్టుకున్నారు బాబా. ఇతను ఎవరో తెలుసా? నేను హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకోగానే అనంత చైతన్యంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు తిరిగి కిందికి మళ్ళీ సాధారణ చైతన్యంలోనికి వచ్చేటప్పుడు సకోరి తరచు వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. అలా 7 ఏళ్ల పాటు అలా వస్తూ వెళుతూ ఉన్నాను. ఇతను నాకు సంరక్షకుడిగా ఉన్నాడు. అలాగే మెహరాజ్బాద్ మ్యూజియంలో అది కమ్లీ కోట్ అని ఉంటుంది, మనం చూసాం అందరూ, బ్రౌన్ రంగు కోటు. అది ఇతనే బాబాకి గిఫ్ట్గా ఇచ్చాడు. అతను సకోరి నుంచి తెచ్చి బాబాకి ఇచ్చాడు. ఆ కోటు ఎంత పవిత్రమైందంటే బాబా చెప్పారు, అది చాలా ప్రాధాన్యత కలిగినది. ఎటువంటి పరిస్థితుల్లోనూ భారతదేశ సరిహద్దులు దాటడానికి వీల్లేదు అని చెప్పారు ఆయన. ఇప్పుడు అక్కడ ఉంది అది. అంటే మనకి తెలియవు ఇవన్నీ, దాని ఇంపార్టెన్స్ ఏమిటో మనం చూస్తున్నాం, వచ్చేస్తున్నాం. ఆ కోట్ అంటే ఏమో ఏం చూసామండి, మేము సమాధి ముట్టుకుని వచ్చేసాం అంతే, ఇదే తెలుసు మనకి. కానీ అక్కడ ఇవేవి కూడా మనం శ్రద్ధ చూపించము. అదే బాబా మొత్తుకునేది, అన్నీ శ్రద్ధగా వినాలి. మనం ఇక్కడ పుస్తకం చదవగానే మెహరాబాద్లో మనం చూసింది గుర్తుకు రావాలి, మెహరాబాద్లో అక్కడ చూడగానే మనం ఇక్కడ పుస్తకంలో చదువుకున్నది గుర్తు రావాలి. అప్పుడు 2 చోట్ల మనం సక్రమంగా మన విధిని నిర్వహించినట్టు లెక్క. అతను పరిచయం చేస్తూ చెప్పారు, నా పాత సహచరుడు, ఎన్నో ఏళ్ల అనుబంధం మా ఇద్దరిది అన్నారు. సరే బాబా అన్నారు, మీ బుర్ర నిండా చింతలు ప్రతివాడికి ఉంటాయి. ఎవడి బ్యాగు వాడిగే, మూటలు మాత్రం గ్యారంటీ. ఆ మూటల్లో వెరైటీ మారుతూ ఉంటాయి. ఒకరికి ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లము, ఒకరికి పిల్లల చదువుల ప్రాబ్లము, ఒకరి కూతురి పెళ్లి ప్రాబ్లము, ఒకరికి ఆరోగ్యం ప్రాబ్లం మాత్రం కామన్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ వెరైటీ ఆఫ్ ప్రాబ్లం మారుతూ ఉంటుంది. సో ఆ మూటలు ఇప్పకండి, ఇక్కడ అవన్నీ పక్కనట్టేయండి. ఇక్కడున్న 5 రోజులు నా మీదే మీ ధ్యాస లగ్నము చేసి ఉంచండి. ఒకసారి ఇక్కడ ఉండి మీ ఇంటి గురించి ఎలా ఉందో ఏమవుతుందో అని ఆలోచించామనుకో, భౌతికంగా నా ఎదురున్నట్టు కానీ
నువ్వు నిజానికి నీ ఇంటి దగ్గరే ఉన్నట్టు లెక్క. ఇదంతా వేస్టే, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఆయాసం వేస్ట్, నీకు వేస్ట్, నాకు వేస్ట్, ఇద్దరు లేవరు వేస్టే. కాబట్టి మన ఇద్దరు లేవరు కెట్టాలి అంటే పూర్తిగా నాతో ఉండాలి కదా. నేను ఇలా కదిలేనుకో మీరందరూ మీ దృష్టి ఇలా మళ్ళీపోవాలి, నేను అటు వెళ్ళానుకో అటు మళ్ళీపోవాలి అందరూ. అలాగే నాతోటి కట్టేసినట్టుగా మీరు ఉండాలి సుమా అన్నారు బాబా. ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్తున్నాడు బాబా, సంజ్ఞల ద్వారా చెప్తున్నాడు. అప్పటికే అక్షర ఫలకాన్ని విసర్జించేశారు బాబా. ఇంగ్లీష్లో చెప్తున్నాడు. డాకే ఫాల్కర్ అనేటువంటి ఒక వ్యక్తి గుర్తున్నాడు కదండి. అతను హజరత్ బాబాజాన్ స్కూల్ అని బాలుల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల నడిపేవారు బాబా మెహరాబాద్లో. ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చాడు అతను. ఎవరో ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఏమో నువ్వు చూస్తే చదువుకున్నట్టు కనపడతావు, ఏం చదివేవాటి అన్నాడు. అతనైతే ఎంఏ బిఎల్లో ఇదో అన్నాడు. అబ్బో మరి నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయకూడదా, స్కూల్లో టీచర్గా అన్నాడు. నాకు డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడు. జీతం ఇచ్చారు బాబా అతనికి. అతను ఒక్కడే జీతం ఇచ్చి అపాయింట్ చేసుకున్నది, మిగిలిన వాళ్ళందరూ ఫ్రీ. జీతం ఇచ్చారు అతనికి. తర్వాత కొన్ని రోజులకి అతను బాబా ప్రేమికుడైపోయాడు, శిష్యుడైపోయాడు, మండలిలో ఒకడైపోయాడు. అతను మామూలుగా ఫ్రీగానే చేశాడు. కానీ అతను ఒకడిని అంటే డబ్బు ఎరచూపి తన దగ్గరికి లాక్కున్నారు అతను. అతను మరాఠీలో ఈ బాబా యొక్క సంజ్ఞలన్నింటినీ అనువదిస్తూ ఉన్నాడు. అప్పుడు బాబా అన్నారు, మరి మిగిలిన భాష వాళ్ళు కూడా ఉన్నారు కదా, నీకు కూడా అనువాదం పెట్టాలా చెప్పండి అన్నారు. అక్కర్లేదు బాబా, మాకు అర్థమవుతోంది, పర్వాలేదని అన్నారు. అప్పుడు బాబా చెప్పారు, నాకు ఒక శైలి ఉంది, డొంక తిరుగుడు ఉండదు నా దగ్గర, స్ట్రెయిట్ చెప్తాను, స్ట్రెయిట్గా చెప్తాను. నువ్వు నొచ్చుకున్నా సరే అటు ఇటు డొంక తిరుగుడుగా నేను చెప్పను, స్ట్రెయిట్గా చెప్తాను. ఆధ్యాత్మిక రహస్యాలను అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే, మీకే కాదు అందరికీ కష్టమే. తర్వాత ఒకసారి అందులో ప్రవేశించాక నిలదొక్కుని ఉండడం ఇంకా కష్టం. అంచేత ఈ మార్గం గురించి అర్థం చేసేసుకుందాం ముందు, తర్వాత చూద్దాం. అనుసరించడం అంటే మీకు మీ వల్ల కాదన్నారు. ఎందుకని? బుర్రకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది, ఇది హృదయానికి సంబంధించినది. చాలా మంది ఫెయిల్ అయిపోయారు. అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. గులాబీ పువ్వు ఏమంటే వాసన ఎలా ఉందో చూడండి అని మనం ఇస్తే చాలా తీయగా ఉందని తినేసానంటే అదే పువ్వుని తింటాడే ఎవరైనా. ఎందుకని కొన్ని పదార్థాలకి కొన్ని ఇంద్రియాలని వాడాలి మనం. అలాగే భగవంతుడి విషయానికి మేధస్సుని వాడకూడదు, మనం హృదయాన్ని వాడాలి. అది బాబా చెప్తున్నాడు. ఇది ప్రపంచంలో బతకడానికి ఉపయోగపడుతుంది, కానీ భగవంతుడితో సంబంధం నెరపడానికి దీనికి సామర్థ్యం లేదు. అది హృదయం యొక్క పని. సో దానిని వాడాలి. మనకు అలవాటు, ఏది వచ్చినా సరే ముందు మనసు పెట్టేస్తాం కదా. మెహర్ బాబా ప్యాంపులెట్ ఇచ్చారనుకోండి, ఈయన మహత్తులు ఏమైనా చేశాడండి. ముందు ఆ మనసుని జయించేగానే వాడు ముందుకి అడుగు వేయలేడు. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే హృదయాన్ని వెచ్చించాలి, మనసుని కాదు సుమా అన్నారు. ఈ మార్గము మేధస్సుకు పూర్తిగా అతీతమైనది, మనసు యొక్క పరిధిలో లేదు ఇది అని గాడ్ స్పీక్స్ గ్రంథం గురించి బాబా వాళ్ళకి క్లుప్తంగా చెప్పారు. మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ దాకా చదివేస్తే భగవంతుడంటే ఏమిటి, మనము ఎవరము, భగవంతుడికి మనకి సంబంధం ఏమిటి, సృష్టిలో మనము చూస్తూ ఉన్న రకరకాల జీవులు నిర్జీవులు వీటికి నాకు ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ కూడా కూలంకషంగా మీకు అర్థమవుతాయి. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, మనసుతో కసరత్తే మీరు చేసేది సుమా, అనుభవం లేదు మీకు. ఇదంతా మనసు ద్వారా మీరు చెప్తున్నారు. చివరికి ఏం చెప్తావు? గాడ్ స్పీక్స్ అంతా చదివి నేను నాగేశ్వరరావుని కాదు, నేను భగవంతుణ్ణి అని పుస్తకం చదివి తెలుసుకున్నావు నువ్వు, కానీ అనుభవం లేదు నీకు. సో అనుభవము ప్రధానము. అనుభవము లేనంతసేపు ఎన్ని పుస్తకాలు కంఠస్థం చేసినా, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కసరత్తులు చేసినా ఇవేవి ఉపయోగపడవు అని చెప్పారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. పిల్లలు సంకీర్తన చేస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై.